హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇగో మేమైతే వర్గల్ వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు మా అబ్బాయి బర్త్డే ఉంది, అందుకనే వర్గల్కి వెళ్దామని అనుకున్నాము. ఇక మాకైతే కార్ లేదు, మా ఆడపడుచు కార్లో వెళ్తున్నాము. ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇక కార్లో పట్టారు కదా ఫ్రెండ్స్, అందుకని ఇక ఓన్లీ మా ఇద్దరు పిల్లలు, మా హస్బెండ్, నేను వెళ్తున్నాము వర్గల్కి. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మా కొడుక్కి. అక్కడికి వెళ్దామని ఫస్ట్ బాసర్ అనుకున్నాం ఫ్రెండ్స్, తర్వాత వర్గల్ వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక అమ్మవారికి ఇష్టమని ఫ్లవర్స్ తీసుకున్నాము. గుడి దగ్గరికి వచ్చేసాము. ఫ్రంట్ గుడి ముందు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. అమ్మవారి విగ్రహం అయితే గోపురానికి ఉంది, చాలా అందంగా ఉంది. అమ్మవారు చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, పైన ఉంటుంది అమ్మవారు. అందుకని ఇక మేము అమ్మవారి దర్శనానికి అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నాము. మెట్లు ఉన్నాయి చాలా, ఇక మెట్లు చాలా ఉన్నాయి లోపల, కానీ ఇక మేమైతే ఎక్కాలంటే అమ్మో మా వల్ల కాదని అనుకున్నాము. ఫస్ట్ అయితే ఇక కొంచెం దూరం ఎక్కిన తర్వాత లిఫ్టులు అయితే వెళ్ళాము, అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. దగ్గరికి వచ్చేసాము ఫ్రెండ్స్. ఇక అమ్మవారి ఫోటోలు వీడియోస్ తీయొద్దన్నారు, నేనైతే తీయొద్దన్నారు ఫ్రెండ్స్. ఇక మా అబ్బాయికి అయితే పూలదండ మాత్రం వేశారు, పూజ చేసి పంతులు పూలదండ మాత్రం వేశారు. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉన్నది, చూడండి ఎంత బాగుందో టెంపుల్. ఇక అక్కడి నుంచి అయితే మేమైతే ఇక మా కొడుకు మేము అక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి వెళ్ళి మా అబ్బాయి సరస్వతి విగ్రహం దగ్గర ఫోటో దిగుతారు, పూలదండ వేసిరు. అయితే మా విగ్రహం దగ్గర ఫోటో దిగుతారంటే మా అబ్బాయి మా అమ్మాయి ఫోటో దిగారు, మా ఫ్యామిలీ కూడా దిగాము. అక్కడ హైట్ మీద ఉంది, అక్కడ దూరంలో కూర్చొని ఫోటో దించమన్నారు, దించినాము. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ ఎంత బాగుందో. ముందు నుంచి అక్కడి నుంచి మేము భోజనానికి అయితే వెళ్ళాము. ఇక అక్కడ మా ఆయనే మా కొడుకు దండ వేసుకోకపోతే మా ఆయన వేసుకున్నాడు. ఇక భోజనాలు అయితే ప్రతిరోజు పెడతారట ఫ్రెండ్స్ అక్కడైతే అమ్మవారి దగ్గర. ఇక మేము పోయే వరకు లేట్ అయింది, అయినా భోజనానికి అయితే ఇక దర్శనం కాగానే భోజనాలకైతే అందాము ఫ్రెండ్స్. ఇక రోజు డైలీ పెడతారట, ఇక మా వరకు అయితే వచ్చేసింది. ఇక మా ఫ్యామిలీ అయితే భోజనం చేసేసాము అక్కడ టెంపుల్ దగ్గర. ఇక తర్వాత ఇక మేము ఇక అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఒక పార్కు కూడా ఉంది ఫ్రెండ్స్, కింద చెట్లు మంచిగా ఉయ్యాలలు చాలా బాగున్నాయి అక్కడ. ఇక భోజనాలు అయితే మేము ఇక్కడ భోజనాలు చేసిన తర్వాత వెళ్దామని అనుకున్నాము అక్కడికి. ఇక అక్కడి నుంచి ఇక మేము అమ్మవారి ఫోటో బుక్ కూడా ఇచ్చిర్రు మాకు. చూడండి అమ్మవారి ముఖం చూడండి ఎంత బాగుంది, ఎంత కళ ఉంది. ఇక అక్కడ నుంచి వెళ్ళి మేమైతే ఇగో పార్క్ అంటే చిన్నగా అక్కడ చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక మా కొడుకు ఎక్కడెక్కిండో చూడండి. ఇక అక్కడ అక్షరాభ్యాసం చేసిన వాళ్ళు కూడా కొంతమంది కూర్చురు అక్కడనే. ఇక మేమైతే ఉయ్యాలలు ఊగినాము, ఐస్ క్రీమ్లు ఉన్నాయి అక్కడనే కొనుక్కొని. ఇక మా పాప నేను ఇక జరసేపు మంచిగా ఆడుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ చాలా బాగుంది, అక్కడ నాకైతే ప్రశాంతంగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఇక అక్కడైతే ఎంజాయ్ చేసాము. అక్కడ నుంచి మేము ఇక వెంకటేశ్వర టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. అక్కడ అలియాబాద్ టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ అది. అక్కడ నుంచి ఇక వర్షం కొడుతుంది అప్పటికే, అయినా కానీ ఒక దగ్గర పడుతుంది ఒక దగ్గర పడతలేదు. ఇక అక్కడ నుంచి అంత దూరం పోయినాం కదా అని అక్కడ నుంచి అలియాబాద్ టెంపుల్కి వెళ్ళాము. అలియాబాద్ టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి ఉంటాడు అక్కడ. ఇక అటు దగ్గరికి వచ్చేసేసాము. ఇగో ఇది టెంపుల్ దగ్గర కమాన్ ఫ్రెండ్స్. ఇక అక్కడనే వర్షం అసలు కంటిన్యూ ఉంది వర్షం, అందుకనే కార్ అక్కడనే పెట్టి ఇక చాలాసేపు అక్కడనే కార్లోనే కూర్చున్నాము. దిగితే వర్షం పడుతుంది, అందుకని ఇక అక్కడనే ఆగాము మస్తు సేపటి దాకా. ఒక 1 అవర్ పట్టింది ఫ్రెండ్స్, వర్షం ఆగలేదు. అందుకని దిగితే మొత్తం తడిసిపోతామని మేము అక్కడనే అల్లనే కూర్చున్నాము. అల్లనే 1-2 రీల్స్ తీసేసాము కాళ్ళని. ఇక లోపలికి వెళ్ళాము. అక్కడ పాము ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, లోటాస్లో పాము, ఆ పైన దేవుడు చాలా బాగున్నాడు. అక్కడి నుంచి అయితే ఇగో నేనైతే కార్ డ్రైవింగ్ నేర్చుకుంటానని అనుకొని డ్రైవింగ్ చేశాను. అక్కడ గుడి ముందుట మస్తు ప్లేస్ ఉంది, అక్కడనే డ్రైవ్ చేశాను. అప్పటికి ఇంకా వర్షం పడలేదు. ఇది నేను వీడియో వర్గల్లా నడిపాను.
చూడండి ఫ్రెండ్స్, నడపాలంటే నాకు ప్రాక్టీస్ ఏం లేదు, ఓన్లీ నేర్చుకోవడం అని ఇక మా ఆయన పక్కన కూర్చొని చెప్పిండు. ఇక రౌండ్గా ఒక 10-20 టైమ్స్ నడిపాను, అంటే స్లోలీ నడిపాను. అందుకనే ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్, ఇక మా ఆయన అయితే భయపడ్డాడు కొంచెం. ఇక మా పిల్లలు అయితే వద్దు మమ్మీ డ్రైవింగ్ చేయకి అని భయపడి వెనకకే పండుకుర్రు. కానీ అయినా కానీ ఊరుకోలేదు. నేనైతే డ్రైవింగ్ చేస్తాను పట్టుదల బట్టి బతిలాడి మా ఆయనని ఇక అట్లో ఇట్లో మంచిగానే నడిపాను. ఏదో ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్, ఇక స్టార్టింగ్ మొత్తం తెలియదు కదా, కొంచెం అయితే వచ్చేసింది. ఇక మా ఆయన చెప్పిన కొద్దీ నేనైతే నడిపాను. ఇక ఒక 20 టైమ్స్ ఏమో సర్కిల్ టైపు తిప్పాను. ఇక స్టేట్ మెయిన్ రోడ్ మీద అయితే ఇంతవరకు నడపలేదు నేను. ఇప్పుడు ఓన్లీ అక్కడనే ఫస్ట్ అమ్మవారి ఆశీస్సుతోని మొక్కి అక్కడనే స్టార్ట్ చేశాను నడపాలని. ఈ అమ్మవారు అనుగ్రహంతో కారు రావాలని నేను అక్కడనైతే నేర్చుకున్నాను. ఇక అమ్మవారు ఏదైనా విద్యను నేర్పుతుంది కాబట్టి అక్కడనే స్టార్ట్ చేశాను. ఇక అక్కడి నుంచి అయితే ఇక మేము అక్కడి నుంచి అయితే ఇక వెళ్ళాము. ఇక అక్కడ వర్షం ఇక స్టార్ట్ అవుతుంది, అయినా తొందరనే దర్శనం అయింది, అన్నీ మంచిగానే అయినాయి ఫ్రెండ్స్. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్.